దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు దివ్య డైమండ్స్ ప్రేక్షకులకు, దివ్య డైమండ్స్ ఖాతాదారులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు. ఈ సంవత్సరము అన్ని విధాల ప్రతి రాశి వారికి అందరికీ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఉగాది అనగానే చాలా వరకు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ, గవర్నమెంట్ కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ జాతకం ఈ సంవత్సరం ఎలా ఉంటుందని ఒక ఇంక్విజిటివ్ ఉంటుంది. పురాతనంగా అండి రాజుల పక్షాల మన చరిత్రలో కూడా రాజులు కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందన్నది ఆస్థాన జ్యోతిష పండితులు ఈ ఉగాది రోజు జాతకాలు చూపించుకుంటారు. గ్రహాల గమనం ఏంటి, విపత్తు ఏంటి, ఎలా ఉంటుంది, సో ఇలాంటి ఏదైనా పెద్ద పెద్ద డిసీజెస్ ఇలాంటివి ఏమైనా వస్తాయా, ఇట్లా వైరస్ లాంటివి, ముఖ్యంగా ఇలాంటి గ్రహాల గమనం ఏంటి, తోకచుక్క గమనాలు ఏంటి, ఈ ఖగోళ శాస్త్రం జరిగే మార్పులు ఏంటి అన్నది ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడేది. ఖగోళ శాస్త్రంలో జరిగే మార్పులు అదంతా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. గ్రహాల గమనము అండ్ దీనివల్ల జరిగే పరిణామాలు అన్నది చాలా డీటెయిల్గా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని రికగ్నైజ్ చేసి కోర్సెస్ పెట్టారు. అంతెందుకండి, అసలు జ్యోతిష్ శాస్త్రం సైన్స్ ఇప్పుడు 1969లో మ్యాన్ మీద ల్యాండ్ అయ్యాడని మనకు సైన్స్ చెప్తుంది. అది కూడా కన్ఫర్మ్గా ఎవరూ చెప్పట్లేదు. నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ పోయారు, చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాడని చెప్తారు. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల్లో మ్యాన్ ల్యాండెడ్ అయ్యాడు, మూన్ మీద ల్యాండ్ అయ్యాడని చెప్తారు. తర్వాత ఎందుకు ఎవరు వెళ్ళలేకపోయారు, అది హాక్స్, అది ఫాల్స్ అని కూడా చెప్తారు చాలా వరకు. అంటే మనం చెప్పే విషయం ఏంటంటే 1969లో అప్పటి నుండి సైన్సు అప్పటి నుండి కొంచెం డెవలప్ అయింది. అంతకంటే ముందు ప్రపంచం ఎలా జరిగిందండి, జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే జరిగింది. ఈ వేద గణితం ఏదైతుందో ఈ టైంకు గ్రహణాలు, ఈ టైంకు ఎక్లిప్స్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పబట్టే జరిగింది. సో అలా వి కెనాట్ రూల్ అవుట్ జ్యోతిష్ శాస్త్రం. చాలామంది కొందరు సబ్జెక్ట్ తెలియక ఏదేదో మాట్లాడుతుంటారు. అది నేను అనేది ఒకటి, ఐఎమ్ ఫోర్స్ఫుల్గా నమ్మమని చెప్పట్లేదు. చరిత్ర ఎట్లా జరిగింది, జ్యోతిష్ శాస్త్రం ఎందుకు వచ్చింది, ఎవరైనా ఇండివిజువల్ ఒక మనిషి తయారు చేశాడా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సృష్టించాడా, దీన్ని కాదు కదా. వేదాలు ఒక భాగం. సో వేదాలని దేవుని నమ్ముతున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా నమ్మాలి. కాకపోతే ఒక్క అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కమర్షియల్ జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది కమర్షియల్ వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళ దారుణాలు అంతా ఇంత కాదు. వాళ్ళు ఇప్పుడు బెనిఫిట్ పొందొచ్చు, బట్ అల్టిమేట్లీ దే విల్ సఫర్ లైక్ ఎనీథింగ్ కమర్షియల్గా ఎవరైతే ఉంటారో. ఎందుకంటే పవిత్రమైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం, దీంట్లో ఉన్న వాళ్ళు అసలు తప్పు చేయకూడదు. ఇంకా వ్యాపారస్తున్న 10-11 కమ్మడం వ్యాపార ధర్మం. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు శాస్త్రాలు మోసం చేస్తున్నారు, గవర్నమెంట్ మోసం చేస్తున్నారు, ట్యాక్స్ కట్టకుండా ఒక గురుపీఠం ముసుగులో దోచేస్తున్నారు. సరే దోస్తారు, జెన్యూన్ అని ఇస్తున్నారా, లేదు, వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎట్లా ఇస్తారు జెన్యూను. ఎందుకంటే జెన్యూన్ అంత ఈజీగా దొరకదు, రేరుగా లభిస్తున్నాయి. భూమి ఏం పెరగట్లేదు, జనాభా పెరుగుతుంది, రత్నాలు రేరుగా లభిస్తాయి. ఒక పక్క 80% పైన డూప్లికేట్స్ ఉన్నాయి. ఎక్కడి నుండి థరోగా టెస్ట్ చేయకుండా ఒరిజినల్ ఎట్లా ఉంటుంది, ఉండదు. సో అవన్నీ మీరు చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. సో ఏదేమైనా మీనరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని మీకు ఇప్పుడు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజీ చేత మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 4 పారామీటర్స్ ఏంటి, ఆదాయం 11 పాళ్ళు ఉంది, వ్యయం 5 పాళ్ళు ఉంది, అండ్ రాజపూజ్యం 2 పాళ్ళు ఉంది, అవమానం 4 పాళ్ళు ఉంది. ఇన్కమ్ బాగుంది, కొన్ని చోట్ల మీరు అవమానింపబడతారు, అంతే. ఓవరాల్గా బాగుందనే చెప్పాలి. ఈ అవమానింపబడేది 4 పాళ్ళు ఉంది కాబట్టి, రాజపూజ్యం 2 పాళ్ళు ఉంది కాబట్టి, మీరు ఎక్కడైతే మీకు హింటులా కనపడుతుందో అవమానం జరుగుతుందని మీరు సింపుల్గా ఎస్కేప్ కండి అది అక్కడ మీరు సక్సెస్ పొందినట్టే. ఈ అవమానం ఏదైతే 4 పాళ్ళు ఉందో అది తగ్గించుకున్నట్టే. ఎందుకంటే కర్మతోని ఇప్పుడు జీవితము జాతకం ఎలా ఉన్నా మనం చేయబోయే కర్మతోని మార్చుకునే శక్తి ఉంది. అందుకోసమే జ్యోతిష్ శాస్త్రము మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మార్చుకోవచ్చు, ఫేట్ను మార్చుకునే శక్తి ఉంది. అయితే ఆ విధంగా కాకపోతే చాలా జాగ్రత్తగా పట్టుదలతో రెమెడీస్ అన్నీ చేసుకోవాలి. తప్పకుండా అలా జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ విధంగా బట్ ఇన్కమ్ బాగానే ఉంది, 11 పాళ్ళు ఉంది, ఖర్చు 5 పాళ్ళే ఉంది. సో ఓవరాల్గా బాగుందనే చెప్పాలి. ఇకపోతే యోగించే గ్రహాలు ఏంటంటే కుజుడు, గురువు, ఈ 2 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. ఇకపోతే దీని రిజల్ట్స్ ఏంటంటే ఫైనాన్షియల్ అఫేర్స్ చాలా వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి, అండ్ ఒత్తిళ్లకు గురి కాకుండా ఉంటుంది, అండ్ ఆదాయం బాగుంటుంది, ఆ ఖర్చులు సంతృప్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే
ఖర్చు తక్కువనే ఉంది కాబట్టి ఇన్కమ్ బాగానే ఉంది. సో ఆ 4 పారామీటర్స్ ఇండికేట్ చేస్తున్నాయి. తర్వాత కొత్త సమస్యలు ఎదుర్కొంటారు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది అండ్ గురువుల ఆశీర్వాదం కూడా ఉంటుంది. సహాయం ఆశించినంత అంత మామూలుగా బంధువులతోని సహాయం ఆశించినంత ఉండకపోవచ్చు. అందరితోనూ కలుపుగోరుకతనంగా ఉండాలి అండ్ విమర్శలకు స్పందించవద్దు. విమర్శలు ఏదైతే వచ్చినట్టయితే ఇమీడియట్గా మీరు రియాక్ట్ కావద్దు, అవంతలు అవి సమసిపోతాయి. తర్వాత గృహ మార్పు కలిసి వస్తుంది, ఇల్లు మార్చాలనుకునే వారికి చాలా వరకు కలిసి వస్తుంది. దంపతుల మధ్య కొంచెం చికాకులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అండ్ ఈ చికాకులు ఆర్గ్యుమెంట్స్కు దావి ఇవ్వకుండా కొంచెం అన్యోన్యంగా అండ్ మీరు ఇవి మెసులుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది, అధికారులు మన్ననలు అందుకుంటారు, ప్రమోషన్స్ మీ ఆఫీషియల్స్తోనే ఎవరైతే ఉన్నాయో మన్ననలు అందుకుంటారు. తర్వాత పారిశ్రామిక రంగంలో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారాలకు చాలా వరకు కష్టాలు ఉంటాయి, చికాకులు అధికంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారాలకు, చిన్నతర వ్యాపారాలకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఓర్పు క్రమశిక్షణ ప్రధానంగా ఉండాలి, అప్పుడే కానీ వాళ్ళు ఉత్తీర్ణులు కాలేరు. అసాంఘిక కార్యక్రమాల్లో విద్యార్థులు జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ ఎందుకంటే చేసుకుంటే మాత్రం ప్రాబ్లంలో ల్యాండ్ అప్ అవుతారు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలుగుతారు. పట్టుదలతో మీరు పరీక్షలు రాస్తేనే మీకు ర్యాంకులు వస్తాయి, లేదంటే రాదు. తర్వాత తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శన మీకు చాలా వరకు ఉపశమనము మనశ్శాంతి కలిగిస్తాయి. సో ఈ విధంగా ఓవరాల్గా గుడ్ అండ్ బ్యాడ్గా ఉన్నాయి. తర్వాత జ్యోతిషాస్త్రం ఏం అడ్వైజ్ చేస్తుందంటే అండ్ స్టార్ రూబీ, కనకపుష్పరాగం, పగడం ఈ 3 రత్నాలు మీ లైఫ్ లాంగ్ మీకు సూటబుల్ అని చెప్తుంది. ఇకపోతే అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 3, 4, 9, 12, 18, 21, 27 ఈ మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇవి అనుకూలమైన మీకు డేట్స్. సో ఈ విధంగా మీనరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా ఒకటి గమనించండి, జాతకం ఎలా ఉన్నా మనం జీవితాన్ని మనం మార్చుకునే శక్తి ఉందండి. నేను చాలా వరకు మీరు ఎప్పుడైనా ఒకసారి డైరెక్ట్గా రండి, అవి ఎలా మనం చేసుకోవాలనేది లాజికల్గా కూడా మనం ఆలోచించాలి. దీనికి తోడు అంటే మనం చేసేదంతా మనమే, మనకు మానసికంగా మనకు ఏదైతే హిడెన్ క్రియేటివిటీ, ప్రతి మనిషిలో క్రియేటివిటీ ఉంటుంది, దాన్ని స్పార్క్ లాగా ఇవి రత్నాలు ఒక రత్నం పెట్టుకోవడం వల్ల స్టిమ్యులేట్ అయ్యి మనకు ఒక పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనిషిలో పాజిటివ్నెస్ ఉంటుందో నిజంగా సక్సెస్ కారణమవుతుంది. సో మనం చేసే సక్సెస్కి ముఖ్యంగా కారణం మజిల్ పవర్ కాదండి, మేధాశక్తి. మేధాశక్తి ప్రాపర్గా ఉండాలి అంటే మనకు నిజంగా అన్ని రకాల సమతుల్యత ఉండాలి. సమతుల్యత ఉండాలంటే కొన్ని ఈ రత్నాలు పెట్టుకోవడం ఎందుకంటే ఏవైతే లోపిస్తున్నాయో ఆ రేసు మనకు బాడీలో కాన్స్టెంట్గా పడడం వల్ల నిజంగా మన ఎక్కడైతే మన బ్రెయిన్లో ఏరియాస్లో ఏదైనా ఓపెన్ అప్ అయిపోతాయి. ఆ ఓపెన్ అప్ అయిన తర్వాత మనము నిజంగా చాలా వరకు సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా నిరూపితమైన విషయం. నేను కూడా రీసెర్చ్లో భాగంగా ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్న విషయం. దివ్య డైమండ్స్కు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇంతమంది మా కన్సర్న్ ఏంటంటే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి రత్నాల ప్రభావం అందాలని, ప్రతి ఒక్కరికి ఒక మైనింగ్ నుండి లభించిన రత్నమే మేము ఇవ్వడం జరుగుతుంది. ఈక్వల్గా దాని ప్రికాషన్స్ ఏంటి, ముహూర్తం ఎట్లా పెట్టుకోవాలి, ఎలా బిగిస్తారు, ఇవన్నీ ఎన్నో సందర్భాల్లో బయట చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి ఆ కంప్లీట్ ప్రొసీజర్ ఏదైతే జాతకరీత్యా ఉంటుందో మన ప్యూరిఫికేషన్ అనండి, ఎనర్జైజింగ్ అనండి, అన్ని శాస్త్రీయ పద్ధతులు జరుగుతాయి. సో అంత మోర్ యాక్యురేట్గా దివ్య డైమండ్స్, ఎందుకంటే దివ్య డైమండ్స్ బాన్ టు ఇరాడికేట్ డూప్లికేట్స్ అట్ ద సేమ్ టైం. డూప్లికేట్ రత్నాలను ఇరాడికేట్ చేయడం కోసం ఎన్నో రకాల ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే అండ్ ఆరిజిన్ ఫర్ ది జెన్యూన్ జెమ్స్ ఏదైతే ఉందో స్వచ్ఛమైన జాతి రత్నాల పొట్టిల్లు ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి రత్నాన్ని 1-2 సార్లు పరీక్ష చేసి వితౌట్ ల్యాబ్ సర్టిఫికేట్ లేకుండా ఎవరికి రత్నాన్ని ఇవ్వం. ఎందుకంటే 1-2 సార్లు రత్నాలు పరీక్ష చేస్తాం. అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉండాలనే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇంత అక్యురేట్గా ఆల్ అండర్ వన్ రూఫ్గా ఇప్పుడు దివ్య డైమండ్స్ ఈజ్ గివింగ్ సర్వీసెస్. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్. ఒకసారి వచ్చి చూడండి సిస్టమ్ ఏంటి రత్నధారణ విషయంలో. వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదు, కొనాలని ఫోర్స్ ఏం లేదు. అండ్ తెలుసుకోవచ్చు నాలెడ్జ్, ఇంత సిస్టమ్ ఉంటుందో ఒక చిన్న రత్నం పెట్టుకోవడానికి అని మీకు అర్థమవుతుంది. డూప్లికేట్స్ ఇన్ని రకాలు ఉండడానికి కారణం ఏంటి, ఎలా వస్తున్నాయి. సో ఇట్లాగ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దివ్య డైమండ్స్లో ప్రతి బ్రాంచ్లో ఏ బ్రాంచ్కి వచ్చినా పర్వాలేదు. కాకపోతే మాదాపూర్ హెడ్ ఆఫీస్ నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నంబర్ సేవ్ చేసుకొని మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఎనీ టైం అండి.